కొన్ని రోజుల క్రితం మనం ఒక క్యాటర్‌పిల్లర్ అయితే పట్టుకొని మన ఎంక్రోజర్‌లో అయితే ఏసాం కదా! సో, దాని యొక్క అప్డేట్ అనేది చూపిస్తా. సో, ఎవరైనా చూడకపోతే ముందు వీడియోకి లింక్ అనేది కింద ఇస్తున్నాను. అది చూసేసి తర్వాత ఇది చూడండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసిన వెంటనే మన క్యాటర్‌పిల్లర్ అనేది ఎక్కడా కనపడలేదు. పారిపోయింది అనుకున్నాను కానీ కాదు. నేను పెట్టిన కోకోపీట్‌లోకి లోపల దూరిపోయి అయితే దాక్కుంది ఇది. సో, దీన్నైతే మనం బయటకైతే తీద్దాం. ఎందుకంటే ఇది కలర్ అనేది చేంజ్ అయింది. ముందుసారి మనం తీసినప్పుడు అది బ్లూ అండ్ ఇంకా గ్రీన్ అనేది కలరేషన్ అనేది ఉండేది. ఇప్పుడు బ్లాక్ అండ్ ఆరెంజ్ అనేది ఉంది. చూసారా? ఇది చాలా స్టన్నింగ్ అయితే ఉందన్నమాట చూడడానికి ఇప్పుడు. ముందు దానికన్నా ఇప్పుడు ఇంకా బ్యూటిఫుల్‌గా అయితే ఉంది. సో, దీని నుంచి వచ్చే బటర్‌ఫ్లై అనేది ఇంకెంత అందంగా ఉంటదా అని చెప్పి నేనైతే ఆతృతగా ఉన్నాను. దీని గురించి ఏమాత్రం సెర్చ్ చేయలేదు. ఇది ఏమవుతదో కూడా తెలీదు. జస్ట్ లైక్ ఏ సర్ప్రైజ్ బాక్స్ లాగా. సో, దీన్నైతే మనం మళ్ళా డిస్టర్బ్ చేయకుండా పెట్టేసాను. పెట్టేసినా ఆ తర్వాత రోజు మళ్ళా దీన్ని ఒకసారి చెక్ చేయాల్సి అనిపించింది. ఎందుకంటే వర్షం అనేది కురిసింది కదా! ఏమైనా అయ్యిందా అనుకున్నాను. సో, ఇలా తీయగానే మళ్ళా రెండోసారి కూడా నాకైతే ఇది కనబడలేదు. మళ్ళీ ఎటో దాక్కుంది. సో, ఈసారి అయితే కోకోపీట్‌లో దాక్కోకుండా ఆకులన్నీ ఒక చోట ఉండడం నేను గమనించాను. సో, ఇలా ఒక అట్ట కింద కట్టి ఆకులనేవి ఓ పక్కకున్నాయి. సో, దాన్నైతే తీసి ఇలా చూడగానే నాకొక కుక్కు కనపడ్డది. నేను ఇంకా చనిపోయిందేమో ఇలా అయిపోయిందనుకున్నాను. కానీ కాదు. సో, ఇది చనిపోయిందా లేదా? లేకపోతే ఇది కుక్కు స్టేజా అని నాకు కూడా డౌట్ వచ్చింది. సో, అందుకే పక్కన ఉన్న ఒక ఆకు ముక్కనైతే తీసుకున్నాను. తీసుకొని దాన్ని ఒకసారి కదిపాను. కదిపిన తర్వాత అది కదిలింది. సో, ఇప్పుడు ఇది బతిగా ఉంది. సో, మనోడు ఇప్పుడు గొంగళి పురుగు స్టేజ్ నుంచి మళ్ళా సీతాకోక స్టేజ్‌కి అయితే మారుతున్నాడు. సో, వాడిని డిస్టర్బ్ చేయకుండా వాడిని అందులోనే పెట్టేస్తాం. వీడియో గాని నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. వేరే వీడియో